హాయ్ అండి. ఇది నేనైతే చికెన్ పకోడాకి రెడీ చేస్తున్నాను. వెదర్ కూల్గా ఉంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట కొనడం మంచిది కాదు కదా, వాళ్ళు ఎప్పుడూ నూనె చాలా రోజుల నుంచి అదే నూనె వాడుతూ ఉంటారు. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కదా. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఒక 1/2 కేజీ పైనే ఉంటుంది చికెను. దీంట్లో గరం మసాలా, ధనియాల పౌడరు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి, కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్ అండి. ఇవన్నీ వేసుకుని మంచిగా ఈ ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. ఇది 1 గంట 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ముక్కలకు పట్టి నానుతుందండి. ముక్కలకు పడుతుంది ఈ మసాలా అంతా. ఇదిగోండి, చికెన్ పకోడీ తయారు చేయడానికి కలిపి పెట్టాం కదా, ఇది 2 అవర్స్ పెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్లో. 2 అవర్స్ తర్వాత డీప్ ఫ్రై చేస్తానికి నూనె పెట్టుకున్నాను కళాయిలో. ఇదిగోండి, నూనె అయితే బాగా వేడెక్కిందో లేదు, అదిగోండి, నూనె అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇదిగోండి, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో, ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారు కదా. ఇదిగోండి, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.